Please subscribe Telugu 7 Media. ఏంటి సినిమాకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారా? లేదండి, నా దగ్గర అంత పైసలు లేవు. ఏమో ప్రొడ్యూసర్స్ అని పేరు అంటే లేదు మామూలుగా అక్కడ అదే నాకు అర్థం కాలే. మేబీ అక్కడ తన పేరు వేసుకుంది కదా, నా పేరు వేయకపోతే బాగుండదేమో అని వేసినట్టుంది. నాకు అలాంటి నా పేరు వేయకపోయినా నేను ఫీల్ అయ్యానే కాదు అక్కడ. ఏంటి వరుసగా లేడీ డైరెక్టర్స్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? అలా అలా కుదిరింది ఏంటో మరి. అంటే నిజంగా అంటే నాకు నయనం తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ మంచి అప్లాజ్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరినైనా కలిస్తే ఫస్ట్ హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం నుంచి ఇప్పుడు కొంతమంది నయనం చూసాం బాగుంది అంటుంటే కొంచెం ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమాతో ఐ థింక్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఫ్యామిలీ ఆడియన్సెస్కి అండ్ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. సో నా థ్రిల్లర్స్ దానిలోంచి ఫైనల్గా ఒక మంచి లవ్ స్టోరీ చేసిన. అండ్ షగ్నా నాకు లైక్ ఇందాక నేను చెప్పినట్టు స్టోరీ చాలా బ్యూటిఫుల్గా చెప్పింది. అంటే ఒక ఆమె నాకు ఇచ్చిన 2 గంటల నేరేషన్లో నాకు సినిమా చూపించేసింది. సో చాలా అంటే ఏంటంటే చాలా ఒక పండగలా ఉంటుంది ఇందాక చెప్పినట్టు సినిమా. ఇది ఏ జోనర్ కిందకి వస్తుందండి? ఇది రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యా ఓకే. హీరోయిన్గా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, ఏది బాగా వచ్చింది మీకు? అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా కష్టం. హీరో అనేది ఆరామ్సే రావచ్చు, యాక్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. కానీ డైరెక్షన్ అనేది లాట్ ఆఫ్ బర్డెన్ కదా. సో డైరెక్షన్ నచ్చింది. ఐ లవ్ టు డూ మోర్ జాబ్. సో నాకు ఐ లైక్ ద డైరెక్షన్. ఎలాంటి స్ట్రగుల్ అనిపించారు డైరెక్టర్గా? ఫస్ట్ అర్థం కాలేదండి. డైరెక్టర్ అవ్వడానికి ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారంటున్నారు మీరు? డైరెక్షన్ అంటే యాక్టింగ్కి స్ట్రగుల్స్ ఉండే అండి. డైరెక్టర్కి అయితే నేను అంత స్ట్రగుల్ ఏం అవ్వలేదు. బట్ లైక్ స్ట్రగుల్ అయితే అయ్యా, బట్ మరీ ఎక్కువ అయితే స్ట్రగుల్ ఏం అవ్వలేదు డైరెక్టర్గా. ఐ డోంట్ సే ఎనీథింగ్. అంటే వరుణ్ గారు కింద అదే ప్రొడ్యూసర్లో మీరు మీ పేరు వేసుకున్నారు అంటే మీరు నేనేం వేసుకోలేదు. ఐ మీన్ అంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ పోస్టర్ కూడా తను అయ్యాక మొత్తం చూపించింది. నేను అలా ఏమి ఐ మీన్ అంటే వరుణ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏమైనా వర్క్ చేశారా, లేకపోతే అట్లా పేరు ఏమైనా ఇచ్చారా? అది మాకు తెలుసండి, అది మా సీక్రెట్ అది. అంటే ఈ సినిమా మీకు ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఈ సినిమా మీకు మళ్ళీ బౌన్స్ బ్యాక్? లేదండి, నయనం నాకు సాటిస్ఫాక్షనే ఉండింది. నాకైతే డిసప్పాయింట్ చేయలేదు నయనం. మీకు చేసిందేమో మరి నాకు తెలియదు, బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఒక కమర్షియల్ హీరోగా కైండ్ ఆఫ్లో మిమ్మల్ని ఒక రేంజ్లో చూడాలనేది ఉంటుంది కదా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్లో కానీ. అట్లా థియేట్రికల్గా మిమ్మల్ని బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా ఈ సినిమా చేసే అవకాశం ఉందా? ఐ హోప్ సో. అంటే అది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చెప్పాలి. సో ఐ హోప్ ఇట్ వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే తన స్టోరీ చెప్పింది నచ్చింది. ఇంకా రేపొద్దున్న తను ఏదైతే స్టోరీ చెప్పిందో అది స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయ్యి తను చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తే డెఫినెట్గా ఐ థింక్ పీపుల్ విల్ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీస్కి అండ్ లవర్స్కి ఈ సినిమా డెఫినెట్గా ఇట్ విల్ బీ మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రామ్ కామ్ అంటారు కదా, ఏంటి ఇందులో కొత్త పాయింట్ ఏంటి, ఏం కొత్త విషయం అని చెప్పబోతున్నారు ఈ సినిమాలో? కొత్త పాయింట్ అంటే లైక్ ఇందాక నేను చెప్పాను కదండి, నేను బిఫోర్ లైక్ ఐ సెడ్ ఒక మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాట్ హ్యాపెన్స్ అనేది చాలా సినిమాలు వచ్చాయి. లవ్ స్టోరీస్ అనేవి కూడా చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు అక్కడ చూస్తే మీకు ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది, చాలా ఉంటాయి. బట్ ఇదేంటంటే దీనిలో డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ షగ్నాస్ టేక్ ఆన్ ఇట్. ఇప్పుడు షగ్నా ఎలా తీసింది, షగ్నా తన మైండ్లో ఏమనుకుంది అనేది ఇట్స్ వెరీ అంటే ఈ సినిమాలో కనిపించేది అదే బేసిక్గా. సో షగ్నాస్ పర్స్పెక్టివ్లో తను ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసిందనమాట ఈ సినిమా. డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, అంటే ఈ కాన్సెప్ట్ చేయడానికంటే ఏదన్నా రియల్ లైఫ్లో మీకు ఏదన్నా ఇన్సిడెంట్స్లో కానీ అట్లా ఏమైనా ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇన్స్పైరింగ్ అయితే చాలా ఉన్నాయి. కానీ రియల్ లైఫ్లో ప్రతి అమ్మాయి, అదే చెప్తున్నానుగా, ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఫేస్ చేస్తారు. అది ఆపోజిట్ పర్సన్స్ నుంచి ఫేస్ చేస్తారు. ఆ ఫేస్ చేసింది ఏదైతే మనకి ఫ్యామిలీ ఎఫెక్ట్స్ అవుతాయి కదా. ఫేస్ చేయడం ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యింది అనే దాని మీద కూడా ఉంటుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు లైక్ ఐ సే ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.
రియాలిటీ అనేది అందరిది కష్టమే. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరు కష్టపడతారు, ప్రతి ఒక్కరు రిలీజ్ చేయాలనుకుంటారు, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్లాన్ అంటూ ఒకటి ఉంటుంది కదా. మనం ఏంటి ఎక్కడ మొదలు పెడుతున్నాం కాదు, ఎక్కడ రిలీజ్ చేస్తున్నాం ఏంటి అనేది ఆలోచించకుండా చాలామంది మూవీస్ చేస్తున్నారు. సో నేను అది ఆలోచించిన తర్వాత దెన్ ఐ మేడ్ ఎ మూవీ. సో డెఫినెట్లీ ఇట్ విల్ రిలీజ్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఐ వోంట్ డిసప్పాయింట్ ఎట్ ఆల్. ప్రతి ఒక్కరికి చేరేలాగా మంచి థియేటర్స్లో మంచి ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేస్తాను, దట్స్ ఫర్ షూర్. ఓకే. ఆల్సో ఇప్పుడు మూవీని జనాల మైండ్లో ఉంచడం అనేది చాలా క్రూషియల్ పార్ట్. ఎందుకంటే దాని గురించి నెలల తరబడి మాట్లాడుకునేలా చేయడం అనేది. సో ఇప్పుడు టైటిల్ లోగో లాంచ్ చేశారు చిన్న గ్లిమ్స్తో. సో ఈ సినిమా రిలీజ్ టైం మేబీ దిస్ ఇయర్ ఉండొచ్చేమో. బట్ అప్పటిదాకా లాంగ్ రన్ ఆడియన్స్ మైండ్ సెట్లో సినిమా ఉండడానికి మీరు తీసుకునే కేర్ ఏంటి? అంటే ఐ విల్ సే అండి, ప్రతి ఒక్కరిది లాంగ్ రన్లో ఉండాలంటే కష్టం. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మూవీస్ కమింగ్ అప్, లైక్ యూనో. అంతెందుకు ఈ సంక్రాంతికే 5-6 మూవీస్ రిలీజ్ అయినాయి అండ్ 5-6 మూవీస్ హిట్స్ కొట్టినాయి. నా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు దాంట్లో. సో లాంగ్ రన్లో గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఈ కంటెంట్ రిలీజ్ అయినప్పటి దగ్గర నుంచి గుర్తుపెట్టుకునేటట్టు అంటే నేను ఒక సాంగ్స్ రూపంలో కానీ, నేను ఇందాక చెప్పినట్టు వంశీకాంత్ రాకన గారు, హీ మేడ్ ఎ వెరీ వండర్ఫుల్ సాంగ్స్. And I'm damn sure people will love it and people will enjoy it and they will listen to it again and again. That's my key point. And the second plot is like, you know, మనం ఎంత చేరువలో లైక్ పీపుల్కి ఉన్నాం. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పీపుల్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏదో ఇక్కడ జస్ట్ నార్మల్గా ఒక 2 మాటలు మాట్లాడేసి కదా, ఐ జస్ట్ వాంట్ టు గో టు ద పీపుల్ అండ్ ప్రమోట్ మై మూవీ అండ్ ఆస్క్ దెమ్ టు సీ మై మూవీ. సో ఐ విల్ మేక్ ఇట్ లైక్ దట్ అండి, డెఫినెట్లీ. షగ్న, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ప్రభుత్వ కళాశాల నుంచి హలో ఇట్స్ మీ వరకు ఇట్స్ నాట్ ఏ స్మాల్ జర్నీ అని అనుకుంటున్నాను నేను. సో అంటే లైక్ మీరు స్టార్ట్ చేశారు, బట్ సో అయితే స్టార్ట్ చేశారు కదా. ఈ స్టోరీ రాసుకున్న తర్వాత వై యూ చూస్ వరుణ్ అంటే వాట్ యూ విల్ సే అండి? అంటే ఆ వరుణ్ గారి కన్నా ముందు ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందా, లేదా ఆయన్నే ఎందుకు కథకి చూస్ చేశారు అని అంటే వాట్ యూ విల్ సే? వరుణ్ గారి కన్నా ముందు చాలామందికి చెప్పాను నేను, కానీ ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఎంతవరకు అండ్ ఫస్ట్ థింగ్ ఈ సినిమా లైక్ యూనో ఇట్స్ నాట్ లైక్ అమ్మాయిదే కాదు అబ్బాయిదే కాదు, లైక్ యూనో దెర్ ఈజ్ ఎ సెక్టర్స్. ఒక అమ్మాయి పెయిన్ అవ్వచ్చు, ఒక అబ్బాయి పెయిన్ అవ్వచ్చు, దెర్ ఈజ్ ఎ ట్రయాంగిల్ స్టోరీ. ముగ్గురికి ఈక్వల్ షేర్ ఉంటుంది. నౌడేస్ హీరోస్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్స్. లైక్ నేను ఫేస్ చేసింది చెప్తున్నా. సో వరుణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఆలోచనతోనే వెళ్ళా. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ఈక్వల్ షేర్ టు దిస్ ట్రయాంగిల్ అండ్ దెర్ ఈజ్ ఎ ఈక్వల్ షేర్ టు ద కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్. వెన్ ఐ నరేటెడ్ ఐఎమ్ గ్లాడ్ హీ యాక్సెప్టెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ యునో యూ షుడ్ ఆస్క్ హిమ్, లైక్ యునో. ఎందుకంటే నేను చెప్తాను తనకి ఎంతవరకు నచ్చింది, తను ఎంతవరకు తీసుకున్నారనే దాని మీదే ఉంటుంది. ఐ థింక్ యూ నీడ్ టు ఆస్క్ హిమ్. అలా ఆస్క్ డెఫినెట్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం అని చెప్పి అడగడం జరిగింది. వరుణ్ గారు, రీసెంట్లీ మీ నయనమ్మ అయితే చూశాను 2 days బ్యాక్. ఫెంటాస్టిక్, అసలు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఒక ఆర్క్ని క్రియేట్ చేశారు, లైక్ కొత్త బంగారు లోకం కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు, కంప్లీట్ ఆ కాలేజ్ వైబ్స్ కావచ్చు, అట్లన్నిటికి వరుణ్ గారు ఇస్ ద బెస్ట్ చాయిస్ అని మిమ్మల్ని మీ సినిమాలు చూసి చాలామంది బాల్తో పడిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ జానర్ మీకు చాలా ప్లస్. ఇప్పుడు ఈ హలో ఇట్స్ మీ ఆ వైబ్ని తీసుకొస్తుందా అంటే వాట్ యూ విల్ సే? ఐ హోప్ సో అనుకుంటాను నేను. ఐ హోప్ ఇట్ డస్. చాలా అంటే ఈ క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. అండ్ లైక్ ఐ సెడ్, నేను ఇప్పుడు లాస్ట్ సినిమాల కన్నా నేను లాస్ట్ సినిమాలు అన్నీ చూసుకుంటే నా ఫిల్మోగ్రఫీలో లాస్ట్ 4-5 మూవీస్ నేను చేసిన వెబ్ సిరీస్ కానివ్వండి అన్నీ థ్రిల్లర్సే చేస్తూ వచ్చానమాట. సో ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత ఒక లవ్ స్టోరీ అయితే చేయడం జరిగింది. సో ఐ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఆయన చెప్పలేరు, ఆయన నన్ను అడుగుతారు యాక్చువల్లీ అవుట్పుట్ చూపించలేదని. ఆయనకు పాపం అవుట్పుట్ చూపించలేదు. ఎప్పుడైనా అంటే లైక్ యూనో షగ్న బాగా తీస్తున్నావు కదా అన్న థాట్ ఆయనకి ఉంటుంది, నేను చెప్తాను బాగా వస్తుంది అని. బట్ టిల్ నౌ ఐ డెంట్ షో దట్, సో హీ డజంట్ నో. అందుకే ఐ హోప్ సో అంటున్నాను. మేబీ వన్స్ చూసిన తర్వాత డెఫినెట్లీ అన్న వర్డ్ వస్తుందేమో. విల్ సీ. దర్శన్ గారు, సార్ ఏంటి సార్ మీ గురించి చెప్తూ కొంచెం ఏంటో భయపెట్టేస్తారు ఇది అని చెప్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్?
అంటే చాలా రియలిస్టిక్గా మిస్అండర్స్టాండింగ్ని ఎలా చూడకూడదో అనే క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను. మరి ఇవి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. బట్ దిస్ క్యారెక్టర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇప్పుడు వరుణ్ గారిదైనా నాదన్నా కూడా ఇట్ ఈస్ ఒక సాఫ్ట్, ఒక హార్డ్, వాళ్ళిద్దరూ ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు అనే దాని మీద ఈ కథ అంతా నడుస్తూ ఉంటుందండి. షగ్నా గారు, వెనకాలేమో ఫ్యామిలీ పోస్టర్, ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా. సో వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్, వాట్ యూఆర్ టేకింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్? యాక్చువల్లీ క్వశ్చన్ అడగాలనుకున్నాను, మీరు అడిగారు. ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఒకటి ఉంటుంది, లైక్ ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నంత మాత్రాన వాళ్ళే కనెక్ట్ అవుతారు, వాళ్ళే బ్రేక్ అవుతారు అని లేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ గుడ్ ఫ్యామిలీ, ఆ రిలేషన్తో పాటు ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ఎఫెక్ట్ ఈ ఫ్యామిలీ ఎలా చూసింది, అండ్ అగైన్ ఫస్ట్లో ఎలా ఉంటారో లాస్ట్లో హౌ దే కేమ్ బ్యాక్ విత్ ఎంటైర్ థింగ్ అనే దాని మీద ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా, హౌ యూ మిక్స్ ద ఫ్యామిలీ అని. డెఫినెట్లీ యూ నీడ్ టు వాచ్ ద ఫిలిం. దాన్ని చూసిన తర్వాత మీరు చెప్పండి, అవును ఇట్స్ ఎ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్ అని. హాయ్ షగ్నా గారు. హాయ్ అండి. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అది అందులో మంచి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మళ్ళీ అంటే సెకండ్ ఫిలిం వచ్చేటప్పటికి మీరే డైరెక్షన్ చేస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి? సెకండ్ ఫిల్మ్ కాదండి, నేను ఇంతకుముందు చాలా ఫిల్మ్స్ చేశాను. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను. ఎవ్రీ యాక్టర్ లైక్ నీడ్స్ ఏ రికగ్నేషన్, లైక్ యూనో ఆ రికగ్నేషన్ కావాలి అంటే దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కావాలి, మంచి టీం కావాలి. ఆ టీంతో పాటు మనం వెళ్ళి అక్కడ లైక్ యూనో ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ ప్రాపర్ రిలీజ్ జరగాలి. దెర్ ఈజ్ సో మెనీ థింగ్స్, ఈజ్ దే ఆర్ నాట్ ఓన్లీ దిస్, దెర్ ఈజ్ సో మెనీ థింగ్స్. సో లైక్ యూనో ఈ ప్రాసెస్లో నాకేంటంటే, if there is no opportunity, we need to create opportunity. We can't wait for it. And my age is right now 26, like maybe 27. So ఈ 27 ఏజ్లో ఇప్పుడు నేను వెయిట్ చేస్తూ కూర్చుంటే ఆ ఇయర్స్కి లైక్ యూనో నాకు లైక్ యూనో దెర్ ఈజ్ రేర్ థింగ్ దట్ నీ తలుపు తట్టి ఆఫర్ వచ్చి ఇస్తుంది అనేది నేను అప్పట్లో నమ్ముతాను. నవ్ డేస్ వీ నీడ్ టు క్రియేట్ ఆపర్చునిటీ, వీ నీడ్ టు క్రియేట్ అండ్ వీ నీడ్ టు ప్రొజెక్ట్ దట్ అండ్ వీ నీడ్ టు గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పీపుల్. దిస్ ఇస్ ఆల్ దేర్. సో విచ్ వన్ ఈజ్ ఈజీ, అంటే హీరోయిన్గా బాగుందా లేకపోతే డైరెక్షన్ సైడ్? I'll say the direction, of course, but at the same time, heroine is like you know easiest part for me. వరుణ్ సందేశ్ గారు, హాయ్. శరత్ అండి హియర్. హాయ్ హాయ్. జనరల్లీ అంటే థ్రిల్లర్స్ చేస్తున్నారు ఈ మధ్య చాలా వరకు కూడా. లైక్ ఫస్ట్ నుంచి యు నో వాట్ పీపుల్, అంటే వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మీరు తెలుసుకుంటూ ఉంటారు, ఫీడ్బ్యాక్ నాకు తెలిసినంత వరకు. సో ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటాను. సో ఈ సినిమాతో ఐ హోప్ దట్ ఐ డెలివర్ దాట్. అండ్ యా, చాలామంది లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని అంటే ఎప్పటి నుంచో, నేను చాలా ఇయర్స్ నుంచి చేయలేదు కదా, సో అలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అన్నారు. కరెక్ట్ టైంలో నాకు షగ్నా వచ్చి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. వరుణ్ సందేశ్ గారు, 18 సంవత్సరాల ముందు లవ్ స్టోరీతో వచ్చారు, మళ్ళీ 18 తర్వాత లవ్ స్టోరీస్, అంటే డిఫరెన్స్ ఏమైనా చూడొచ్చా? ఏమండి, ఫస్ట్ మీ సినిమా హ్యాపీ డేస్లో లవ్ స్టోరీస్ తోటి వచ్చారు కదా, మళ్ళీ 18 సంవత్సరాలు అవుతుంది, అంటే మీలో హీరో కూడా సీనియర్గా అయిపోయారు కదా, మళ్ళీ లవ్ స్టోరీ తోటి, అంటే ఒక మంచి లవ్ స్టోరీతో వస్తున్నా అంటున్నారు కదా, ఎలా అనిపించింది అంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే లైక్ హ్యాపీ డేస్ లవ్ స్టోరీ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ యూనో ఒక కాలేజ్ ఆ టైప్ స్టోరీ. కొత్త బంగాళలోకం ఇస్ ప్రాపర్ ఒక లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ చేయడం డెఫినెట్గా నాకు ఇష్టమే. బట్ ఏంటంటే దానికి అన్ని కుదరాలి, మంచి ప్రాజెక్ట్ అవ్వాలని నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్న టైంలో తను నాకు వచ్చి స్టోరీ చెప్పింది. అండ్ నాకు ఐ వాజ్ లైక్ ఓకే, చేస్తే బాగుంటుంది, మనం చాలా ఇయర్స్ అయింది ఇలాంటి ఒక స్టోరీ చేసి అనుకున్నాను. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే చాలా వచ్చుంటాయి, చాలా కూడా చూశారు కదా. సో ఏ పాయింట్ అంటే మీకు నచ్చిన పాయింట్ పట్టుకొని స్టోరీలో ముందుకెళ్ళారా? నాకు మెయిన్ ఏంటంటే అండి, నాకు షగ్నాకు ఉన్న కన్విక్షన్ తన స్క్రిప్ట్ మీద, తనకుండే బిలీఫ్ తన స్క్రిప్ట్ మీద, తన స్క్రిప్ట్ మీద, సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు చాలా బాగా నచ్చింది. తను నాకు స్టోరీ చెప్పినప్పుడు మొత్తం మా థియేటర్ చుట్టూరా మొత్తం తిరిగేసి నాకు నేరేషన్ ఇచ్చింది. అండ్ నాకు సాంగ్స్ అన్నీ వినిపించింది మొత్తం. అసలు అంటే ఇలా ఒక 2 hours ఇలా నాకు నేరేషన్ ఇచ్చింది. నాకు అది తనలో ఉన్న ఎనర్జీ అండ్ తనకి సినిమా మీద ఉన్న రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది.
అండ్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తను తీస్తుందని నేను నమ్మాను బేసిక్గా. సో ఐ బిలీవ్డ్ ఇన్ హర్ అండ్ ఐ హోప్ దట్ షీ డెలివర్స్ అ గుడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. హీరోయిన్ డైరెక్టర్ కనుక ఏదైనా సీన్స్ తీసేటప్పుడు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే భయపడడం కన్నా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా మనము ఇప్పుడు నేను వేరే మూవీస్లో యాక్ట్ చేస్తున్నానంటే లైక్ చుట్టుపక్కల కొంచెం మనం షార్ట్ ఎక్కడ చేస్తామో డైరెక్టర్ కొంచెం అక్కడ ఉండి ఆయన యాక్షన్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే నా పక్కనే ఉండి ఆమె యాక్షన్ అని అంటుంది. నాకు కొంచెం అది అప్పుడప్పుడు కొంచెం భయం వేసింది కొన్నిసార్లు. అరే ఏంటి ఓకే ఓకే అనుకున్నాను. బట్ నా చాలా భయం 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 అలా ఏం లేదండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ ఏమన్నా ట్రయాంగిల్ కనుక డిసప్పాయింట్ ఏమైనా ఉంటుందా స్టోరీలో? అన్నీ ఉంటాయండి ఇందులో, అన్నీ ఉంటాయి మొత్తం. సో ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఆన్సర్ చేయండి. సో మీరు ఆల్రెడీ ఇంకొక మూవీ కూడా నిన్న ఓపెన్ చేశారని చెప్పారు యాక్చువల్లీ. అండ్ అంటే ఈ సినిమా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకొక ఫిల్మ్ ఆల్రెడీ, అంటే ఏ కాన్ఫిడెన్స్తో మీరు ఇలా కంటిన్యూస్గా మూవీస్? ఎందుకంటే జనరల్లీ ఒకళ్ళు ఏదైనా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసుకొని నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకొని ఇలా చేస్తుంటారు ప్రొడ్యూసర్స్. బట్ మీరు ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే మేము ఎనీ మూవీ స్టార్ట్ చేయడానికి బేసికల్ అంటే ఈ మూవీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇండస్ట్రీకి రావడమే మేము ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, ఏదో ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఈ సెకండ్ మూవీ కూడా ఏదో ప్లాన్ ప్రకారంగా చేసింది కాదు. వీ మెట్ షగ్యా అండ్ వీ గాట్ లైక్ ఆమె ప్యాషన్, ఆమె టీమ్ ప్యాషన్ అదంతా నచ్చి వీ స్టార్టెడ్. సిమిలర్గా వెన్ వీ మెట్ ఆర్జే అన్తో మాట్లాడినప్పుడు ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిజినెస్ కనెక్ట్. ఎమోషనల్ కనెక్ట్ తోటి ఓకే, ఐ మీన్ ఇఫ్ ద టీమ్ ఈజ్ దేర్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్, ఐ డోంట్ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. అండ్ మేము ఆల్రెడీ రఫ్ కట్ చూసాం కాబట్టి వీ నో ది రిజల్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రొడ్యూసర్ గారు, అంటే ఒక సినిమా తీస్తే దాన్ని రిలీజ్ చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. సో మీరు ఇంత ఒక అన్ప్లానెడ్గా వస్తున్నారంటే ఎట్లా సార్? ఇది అన్ప్లాన్డ్ అన్నానండి, నేను అన్ప్లాన్డ్ అన్నాను. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ ప్లాన్. డెఫినెట్గా మూవీ రిలీజ్ కోసం కూడా ఒక ప్లాన్, బిజినెస్ ప్లాన్ అయితే ఉంది. బట్ నౌ ద ఫోకస్ ఈజ్ టు సీ వన్స్, మా ఫోకస్ ఏంటంటే ఫస్ట్ ప్రొడక్ట్ చాలా బాగా రావాలండి. ఫస్ట్ ప్రొడక్ట్, బిజినెస్ ప్లాన్ ఉంది. వితౌట్ ప్లాన్ ఏదో ముందు ప్రొడక్ట్ మీద ఫోకస్ పెడదామని కాదు. వీ హ్యావ్ ఎ బిజినెస్ ప్లాన్, బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ప్రోడక్ట్. అండ్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ గుడ్ అండ్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్, ఆటోమేటిక్గా రిలీజ్ కూడా యాజ్ పర్ మేము ప్లాన్ చేసిన బిజినెస్ ప్లాన్ ప్రకారమే పోతుందని కాన్ఫిడెన్స్ వస్తుంది. నిన్న ఒక సినిమా ఓపెన్ చేశారు, ఇవాళ ఒకటి సాంగ్ లాంచ్ చేసి పెట్టుకున్నారు. ఇంకా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్? అదే అని చెప్తున్నాం కదా, ఏదైనా ప్లాన్గా చేయలేదు. ఈవెన్ ఫస్ట్ ఇది ప్లాన్ చేయలేదు, ఇది ప్లాన్ చేయలేదు. హోప్ఫుల్లీ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ వైబ్ వచ్చింది అనుకోండి మళ్ళీ మేబీ. ఎస్, అంటే బడ్జెట్ ఒక లిమిటెడ్ పెట్టుకుని చేస్తున్నారా లేకపోతే? అవునండి, అంటే హై లెవెల్లో మేము అంటే మా ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి హై లెవెల్గా ఒక మూవీ కోసం అప్ టు ఇక్కడి వరకు పోవచ్చు, ఇది దాటొద్దు అని అయితే ఒక లిమిట్ అయితే పెట్టుకున్నాం. అండ్ ఇంకొకటి టైటిల్ హలో ఇట్స్ మీ అని పెట్టారు శగ్న గారు. సో ఏంటి అంటే లైక్ చాలా తెలుగు టైటిల్స్ ఉంటాయి, మీరు ఎప్పుడు అంటే వేరే ఏమైనా ట్రై చేయలేదా? బట్ ఇది యాప్ట్ అనిపించిందా? ఈ మూవీకి ఇది యాప్ట్. అంటే మూవీలో 10 చోట్ల వచ్చి ఇదే రిఫ్లెక్ట్ అవుతుందని మాత్రం చెప్పను. ఎవ్రీ వన్ లైక్ విల్ ఫీల్ దట్ హలో ఇట్స్ మీ, ఇది నా క్యారెక్టర్ అని ఫీల్ అవుతారు ఎవ్రీవేర్. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం హలో ఇట్స్ మీ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అని అంటారు కదా. సో దట్ వేలో హలో ఇట్స్ మీ ద యాప్ ఫర్ దిస్ ఫిలిం. లైక్ దట్స్ వై ఐ కెప్ట్ దిస్ టైటిల్. శగ్న గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా ముందుకెళ్ళటమే చాలా కష్టం. అలాంటిది మీరు డైరెక్షన్లోకి వెళ్ళారు. అంటే ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మీరు డైరెక్షన్లోకి వెళ్ళారు అసలు? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి, టు బీ ఫ్రాంక్. లైక్ అది ఇందాక చెప్పిన వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటారు కదా. సో టు అచీవ్ దట్ సక్సెస్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై మల్టిపుల్ థింగ్స్. వీ కాంట్ స్టాప్ సమ్వేర్. లైక్ నేను డిజైనర్గా ఆగిపోతే హీరోయిన్ అవ్వలేను, హీరోయిన్గా ఆగిపోతే డైరెక్షన్ చేయలేను. సో మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా చేయొచ్చు. ఐ జస్ట్ వాంట్ అచీవ్ మై గోల్ అండ్ అచీవ్ మై సక్సెస్. దట్స్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.